అభిప్రాయము అంటే తరచు మారేది. గమనించండి, ప్రేమలో పడిన వాళ్ళు ఉంటారు కదా, అందుకే చెబుతున్నా. మా ఒపీనియన్స్ కలిసే దాన్ని ఒపీనియన్ అనరమ్మా. అసలు ఒపీనియన్స్ కలవవు. ఎందుకంటే ఒపీనియన్స్ ఎప్పుడు ఒకలా ఉండవు, మారిపోతాయి. ఇవాళ ఉన్న ఒపీనియన్ రేపు ఉండదు. ఇక్కడ మనం అద్దెంట్లో ఉన్నప్పుడు మనకు ఒపీనియన్ ఉంటుంది. మనం ఈ సొంతిల్లు కట్టుకోగానే ఒపీనియన్స్ మారాయమ్మా. ఎందుకంటే స్వార్థం. మనం అద్దెంట్లో ఉన్నప్పుడేమో మేకొట్టితే కూడా అడిగేస్తున్నారు, ఇంక విడదకి ఇల్లుంది మనకు లేదేటి అని మాట్లాడేవి. ఇక్కడ మనం ఇల్లు కట్టుకోగానే వాడు మేకెక్కడ కొడతాడో అని మనం అక్కడే కూర్చున్నాం గుమ్మం దగ్గర. మరి ఏమైనాయండి, ఒపీనియన్స్ మారిపోతాయండి. పొలిటీషియన్స్కి మారడం ఏంటి, ప్రతివాడికి మారదు. అసలు మారేదాన్నే అభిప్రాయం అంటారు. సంస్కృతంలో అభిప్రాయం అంటే తరచుగా మారేదని అర్థం. అభిప్రాయాలు కలవడం ఏంటంటే అర్థం లేకుండా కలవవు. అభిప్రాయం అంటే ఆలోచన అంటే గాలి కలుస్తుందా? ఓసారి చల్లగా ఉంటుంది, ఓసారి పిల్లగాలి, ఓసారి చలిగాలి, ఓసారి చల్లగాలి, ఓసారి వడగాలి, ఓసారి మొత్తం ఆగాలి, ఏదో ఒకటి ఉంటుంది. కలిసేదాన్ని మనస్సు అనరు. మనస్సు ఒకలా ఉండదు అసలు. అది కలవడానికి ఇవాళ ఒకలా ఉంటుంది, రేపు ఒక డబ్బు ఉంటే ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది.